పరిష్కరించకపోతే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతోటి రాస్తారోకలు చేసి ప్రభుత్వాన్ని అట్టుడికిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ భాగస్వామ్యం పన్నులు కట్టేది మేము, కాంట్రాక్టర్ బిల్లులు చెల్లిస్తారా? ఒకటి పన్నులు కడితే ఇంకొకటి బిల్లులు చెల్లిస్తారా? ఇలా కాంట్రాక్టర్లకేమో బిల్లులు చెల్లిస్తారు వేలాది కోట్ల రూపాయలు. మిషన్ భగీరథ, మిషన్ కాకతే లక్షల కోట్లు ఉంటాయి, కానీ నా విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఒక 8,000 కోట్లు అన్నట్టున్నాం. ఈ రెండు సంవత్సరాలలో సుమారు 6 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే అందులో 6 రూపాయలు గిట్ల విద్యార్థుల కోసం కేటాయించలేదంటే ఇంతకన్నా సిగ్గుమలిన ప్రభుత్వం, ఇంతకన్నా అసమర్థత ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం విద్యాశాఖ మంత్రి లేడు, కానీ మద్యానికి మంత్రి ఉండే రోజు మందెంత తాగిరని లెక్కలు చూపుతున్నారు, కానీ మరి విద్యార్థులకు మాత్రం విద్యాశాఖ మంత్రి లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి ఈ గుడ్డి ప్రభుత్వాన్ని జనాలు రాళ్ళ తీసుకొని కొట్టిన పాపం తగినటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నది. ఇలా ఎంతోమంది అబాయకులు ఇదే భువనగిరిలో భవ్య వైష్ణవ్ అని చెప్పి, మనోహర్ అని చెప్పి మరి సంక్షేమ ఆశలో సరైన వసతులు లేక చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలా మీ పిల్లలేమో విదేశాల్లో పోయి చదువుకుంటే మా పేద విద్యార్థులు మాత్రం చదువుకుందామంటే సరైన వసతులు లేవు. ఇంకోటి మీకేమో ఇక్కడేమో ఫ్రీ బస్ పెట్టిన మీరేమో పీకొచ్చినని చెప్పి 6 కోట్ల కారు పెట్టి తిరుగుతానికేమో మీ కార్లు ఉంటాయి. హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి వస్తానికి హెలికాప్టర్ తిరుగుతారు. ఒక రోజు హెలికాప్టర్కి సుమారు 20 లక్షలు ఖర్చు పెడతారు. అదే 20 లక్షలు వేచిస్తే ఇలా సుమారుగా ఇలా సంక్షేమ ఆశలకు ఇలా భువనగిరిలో సొంత బిల్డింగ్ వచ్చు. ఇలా ముఖ్యమంత్రి గారి ప్రతిక్షణం ఢిల్లీకి పోతానికి ప్రతిసారి పోయినప్పుడల్లా స్పెషల్ ఫ్లైట్ తోటి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటికీ 55 సార్లు పోతుంది. సుమారు ఒక 200-300 ఖర్చు పెట్టి అదే 200-300 కోట్లు కనుక నా విద్యార్థులకు కేటాయించుంటే ఇలా ఎంతోమంది ఐఏఎస్ లైఫ్ అయ్యేటటువంటి ఇలా ఈ రాష్ట్రంలో ఉండు. ఇలా ఏ విధంగా మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలా రాష్ట్రంలో ఎన్నో ఖాళీలు. గ్రూప్ 1 సుమారుగా 2,000 ఖాళీలు, గ్రూప్ 2 మినిమం ఒక 5,000 ఖాళీలు. మెజిస్ట్రేట్ పెరిగింది, జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, గ్రామ పంచాయతీలు పెరిగినాయి. సుమారు 134 మున్సిపాలిటీ